నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మరి మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు అగ్రియా షూర్ డిసగ్రియా? షూర్ అండి. ఐ అగ్రీ అండి. సో 19 ఫిబ్రవరి 1993 1:55 AM నాందేడ్. అవునండి. నాందేడ్ మహారాష్ట్ర కిందికి వస్తుంది కదా. అవునండి. ఓకే. సో బర్త్ టైం కరెక్టేనా మీది? అవునండి. అంటే మా తాత వాళ్ళు నోట్ చేశారండి. కరెక్ట్ అనే అనుకుంటున్నా. అనుకుంటున్నారు. ఉమ్. సెట్ చేయాలా మనం ఏమన్నా? అంటే అంటే అది చెప్పిన తర్వాతే మకర రాశి శ్రవణాల నక్షత్రం ఒకటో పాదం అని తెలిసింది. శ్రవణ నక్షత్రం అని మీకు తెలిసిందా? ఆ, ఎందుకు అట్లా తెలిసింది అవునండి. మరి? పంతులకి ఇప్పుడు 19th రాత్రి 20th మార్నింగా లేదంటే ఎట్లా మీది? ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూనా మీది? అప్పుడు అవునండి. 13:55 ఆఫ్టర్నూన్ అవుతుంది మీది. 1:55. ఓకే ఓకే అండి. ఓకే. ఆఫ్టర్నూన్ సారీ. ఇప్పటిదాకా నేను తెల్లవారుజామునేమో అని కన్ఫ్యూజ్ అవుతుంది. చూసారా ఎన్ని కష్టాలు. లేదండి. అది శివరాత్రి రోజే అండి నేను పుట్టింది. ఆ డేట్. ఓకే ఓకే ఓకే. ఆ, అప్పుడు మీకు శ్రవణ నక్షత్రం వచ్చిందా? అవునండి. మిథున లగ్నమా? అవునండి. ఓకే. సో 19th ఫిబ్రవరి డేట్ కన్ఫర్మ్. అవునండి. Hmm. 19th. ఓకే. ఇక్కడ ఏదో తేడా ఉంది కదా. 1:55 అంటే ఓకే. తేడా వస్తుంది. మరి ముందుకు వెళ్ళొచ్చా టైము? వెళ్ళండి. అంటే ఎలా అంటున్నారండి? సరే, ఇప్పుడు 2:01 అట్లా తీసుకోవాల్సి వచ్చేటట్టు ఉన్నది అనమాట. ఒక 5 నిమిషాలు అట్లా ముందుకు అయ్యే అవకాశం ఉంటుంది. 5-6 నిమిషాలు మరీ అంత వెళ్ళదంటారా? రైట్ బర్త్ సరే. టైమా అనేది సరే అండి. సరే అండి. పర్లేదు. పర్లేదు అంటారు కానీ బట్ ప్రిడిక్షన్ తప్పొస్తే నన్నే అంటారు కదా, అదే భయం అనమాట. అలా ఏం లేదండి. తప్పొచ్చినా ఏమన్నారు నన్ను. సరే అండి. అట్లా అలా ఏం కాదు. లేదు. సో బర్త్ టైం ఎంత యాక్యురేట్ అనేది క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు అయితే అది చెప్పారండి. కానీ నాకు అంత మా తాతయ్య గారు మెన్షన్ చేశారు కదా, అది నోట్ చేసిన పేపర్లో చూసి మేము చూసామన్నమాట. మా మమ్మీ కూడా కరెక్టే నాందేడ్ అంటే ఉంటుందని. నాందేడ్ పక్కన ఏదైనా పల్లెటూరు నాందేడేనా? నాందేడ్ దగ్గర పల్లెటూరు అండి, డెగ్లూర్ అని ఉంటుంది. ఏం ఊరి పేరేంటిది? డెగ్లూర్ అని ఉంటుందండి. నాందేడ్ కిందకే స్పెల్లింగ్ చెప్పండి. వస్తుందండి. డే DEGLOOR. డిఈజి డిఈజిఎల్ఓఆర్. ఓకే. డిఈజిఎల్యుఆర్ కూడా అంటారు అనుకుంటా. అవునండి. అప్పుడు కూడా మనం 30 seconds ఉంది కదా ఉమ్. తర్వాత. యా, సో సరే. ఓకే అండి. సరే, ఒక 5 నిమిషాలు ముందు తీసుకుందాం. జరిగేది ఓకే జరుగుద్ది, చేసేది చేద్దాం. ఓకే అండి. డిఈజిఎల్యుఆర్. అవునండి. చెప్పండి. ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? యాక్చువల్గా నేను ఒక ప్రైవేట్ బ్యాంక్లో, ఇంటర్నేషనల్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నానండి, MNCలో. ఓకే. అక్కడ ఏం చేయాలి మీరు? అంటే నేను ఒక ఇన్వెస్టిగేటర్గా వర్క్ చేస్తానండి, కంప్లైంట్స్. ఓకే. ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఫ్రాడ్ అదే మంచిగా ఉందా లేదా అట్లా చెకింగ్ లాగా అంతేనా? అవునండి. అవునండి. చెక్ చేసి ఎస్కలేట్ చేస్తాం. చెక్ చేసి Investigate అది చేస్తాం. అప్రూవ్ చేయాలా లేదంటే ఏదైనా ఎక్స్కలేట్ చేయాలనేది డిసైడ్ చేస్తాం. అవునండి. క్లోజ్ ఆర్ ఎస్కలేట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఆ రిపోర్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే పైన అథారిటీకి వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారా మళ్ళీ?
అవునండి. అంటే ఒక సెట్ ఆఫ్ వర్క్ చేస్తామండి. సపోజ్ ఒక 20 అలా వర్క్ చేస్తే అందులో 1 ఆర్ 2 ఎస్కలేట్ అవుతాయి. అవి ఆన్ షోర్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని సార్ కింద ఫైల్ చేస్తారు. లైక్ అంటే గవర్నమెంట్ రెగ్యులేటరీస్‌కి. కంప్లైంట్ చేస్తారా? రెగ్యులేటరీస్ అండి. సపోజ్ ఏ కంట్రీకి ఆ రెగ్యులేటరీ ఉంటుంది కదా! లైక్ రెగ్యులేటరీ. ఆర్‌బీఐ. అట్లా ఓకే. వాళ్ళకి సార్స్ ఫైల్ చేస్తారు. నైస్. నెక్స్ట్ లెవెల్. నైస్. నైస్. సరే ఇప్పుడు ఏం కావాలైతే? అంటే నాకు పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్టెడ్ ఉందండి చిన్నప్పటి నుంచి. హ్మ్. ఎమోషనల్లీ అవైలబుల్‌గా ఎవరు ఉండరు. ఐ రియల్లీ డోంట్ నో అట్లా ఎందుకు జరుగుతుందనేది. హ్మ్. వాంటెడ్ టు నో అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటది అన్నది ప్రిడిక్ట్ చేయాలని. అంతే. హ్మ్. హ్మ్. ఓకే. మీ వాయిస్ దూరంగా వెళ్ళిపోయింది. దగ్గరికి రండి ఒకసారి ఫోను. ఆ! ఆ! దగ్గరే ఉందండి. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్‌లీ కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పరా? అంటే ఐ గాట్ మ్యారీడ్ అండి. తర్వాత డైవోర్స్ అయిపోయింది. హ్మ్. ఇంకా పర్సనల్ లైఫ్‌లో గూడా లైక్ నేను ఒక్కదాన్నే ఎర్న్ చేస్తాను ఫ్యామిలీలో. హ్మ్. సో, నేనే మొత్తం చూసుకోవాలి. హ్మ్. అలా అని. ఓకే. ఓకే. అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది తెలుసుకోవాలండి. ఓకే. సరే మరి పిల్లలేమన్నా ఉన్నారా? ఏం లేదండి. ఓకే. సో, మళ్ళీ ఏమన్నా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. చూస్తున్నారు. ఓకే. సరే చూద్దాం. యాహ్! అండి. సో, ఒకసారి 93 నుంచి ఒక లుక్ ఏద్దాం. మనం అనుకున్నట్టుగా ఉందా లేదో చూద్దాం. సో, బేసికల్లీ మీదేందనంటే మిథున లగ్నం. లగ్నంలో కుజుడు. ఓకేనా? సో, లగ్నంలో అవునండి. కుజుడు షష్టాధిపతి, లాభాధిపతి అయిన వాడు లగ్నం మీద ఉన్నాడు. లాభాధిపతి పనిచేస్తాడు. బట్ స్టార్ లైట్ 6th లో ఉండే వరకు 6th కి బలం కనెక్ట్ అయ్యాడు. బేసికల్లీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లాగానే మీరు అంత ఈజీగా ఏ విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదనమాట. అర్థమైందా? సో, యు ఆర్ వెరీ అవును. స్ట్రాంగ్. సూపర్ స్ట్రాంగ్. మరి సూపర్ స్ట్రాంగ్ అవును. ఉన్నప్పుడు ఎదుటోడు కూడా వదిలిపెట్టరుగా. స్ట్రాంగ్ అని చెప్పి అది చేస్తూ ఉంటారు కదా. అర్థమైందా? అవునండి. సో, అవునండి. ఇలాంటి కాంప్లికేషన్ ఉంది ఒకటి. కుజుడు తర్వాత రవి ఇద్దరు ఒకే స్టార్లో ఉన్నారు. అంటే సూపర్ బ్రేవ్ అనమాట. సో, ఈ రెండు వెళ్ళి రాహు కనెక్ట్ అయ్యాయి. కాబట్టి ఏమవుతుంది? ఇది టెస్టింగ్, ఇన్వెస్టిగేటివ్, తర్వాత డీప్ రీసెర్చ్ ఇట్లాంటివన్నీ చేస్తాయి. తర్వాత ఓకే. ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాయి. అంటే మనం ఇలానే చేయాలి మిస్టర్ 3 అంటే ఖచ్చితంగా నేను అలా చేయలేను అని చెప్పి మనకి నచ్చితేనే చేయగలుగుతాం కదా. సో అట్లా ప్రాబ్లం ఉందన్నమాట. దానివల్ల అవునండి. కూడా కరెక్ట్. మనము ఇక ఇండిపెండెంట్గా వర్క్ చేయాలనుకోవడం, ఇండిపెండెంట్గా ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? అది ప్రాబ్లం. అది ఫండమెంటల్ కోర్ అనమాట దీనిలో. రెండోది ఏమైంది? కరెక్ట్ అండి. సప్తమాధిపతి అనేవాడు వక్రిచ్చాడు. వక్రించి ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. అంటే సప్తమంలో గ్రహం లేదు, సప్తమంలో యురేనస్ ఉన్నాడు. యురేనస్ ఉంటే అందరూ రూట్లో వెళ్తే మనం ఇంకో రూట్లో వెళ్తాం కదా. డిఫరెంట్ వే ఆఫ్ ప్రాస్పెక్టివ్ థింకింగ్ ఉంటుంది. ఆ సప్తమాధిపతి అవునండి. వక్రించే వరకు అక్కడ పోయింది. రెండో పాయింట్, కళత్ర కారకుడు ఉన్నాడు కానీ లగ్నాధిపతి కూడా వక్రించిన బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఈయన కూడా వక్రిస్తాడు. అంటే ఏంటి మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ అనేది యాడ్ అవుతున్నాయి. ఓకే అండి. క్రేజీగా ఉంది కదా. సో అంటే బేసికలీ మీకు ఈ ఎగ్జాల్టేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల, ఈ మొండితనం పట్టుదల వల్ల మీరు సాధించుకుంటూ వెళ్ళగలుగుతారు. బట్ అండర్స్టాండింగ్ ప్రాస్పెక్టివ్స్, ఆ ఎమోషనల్ ప్రాస్పెక్టివ్లో కొంచెం గ్యాప్స్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? ముఖ్యంగా సప్తమంలో అవునండి. అది చతుర్థంలో పడింది కాబట్టి చతుర్థం పోయిందిగా. ఫండమెంటల్స్ ఆఫ్ ది మదరు, ఫ్యామిలీ, ఎస్టాబ్లిష్మెంట్, స్థిరత్వం ఇవన్నీ కదా. సో కాబట్టి దానిలో పోతా ఉంది. శని కూడా అవునండి. అష్టమాధిపతి వక్రిచ్చాడు కానీ లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. యువర్ సూపర్ బ్రేవ్. అక్కడ ఎమోషనల్గా చాలా ఓవర్ థింకింగ్ చేసి అది చేస్తాడు. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కూడా నిజమైతా ఉంటుంది. అయ్యే వరకు కూడా మనం ఇక ఓవర్ థింకింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ప్రొఫెషనల్లీ హెల్ప్ అవుతుంది కానీ పర్సనల్లీ డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంది. సప్తమాధిపతి నక్షత్రంలో ఏకైక గ్రహమైన బుధుడు అలా ఉండాలిగా. సో మధ్యలో వక్రిస్తాడు. అప్పుడు మళ్ళీ ఓకే అండి. గందరగోళం అవుతుంది. సరే, దీనిలో అయితే మీరు అన్నట్టుగా చెప్పిందే కనబడతా ఉంది. సో మీరు ఓకే అండి. చెప్పిందే జనరల్గా ఆస్ట్రాలజర్స్ తిప్పి చెప్పగలుగుతారు. తెలిసిందే కదా. ట్రై చేస్తా అయినా కూడా అయినా. ఓకే అండి. సో చూద్దాం టైం ఫ్లో ఎట్లా వెళ్తా ఉందో. ఓకే అండి. ఓకే, సరిపోయింది లేదు చెప్పాలి. ఓకే చెప్పొద్దు ప్లీజ్. సరిపోయిందండి. థ్యాంక్ యూ. తర్వాత 90 చంద్ర దశ జరుగుతూ ఉంది. చంద్ర నక్షత్రం శ్రవణం కదా. అవునండి. అక్కడ 93 అని అంటే 93 ఫిబ్రవరి అంటే చంద్రుల్లో రాహుభుక్తి. చంద్రరాహులు ఏంటిది? వర్రీడ్ మైండ్ ఇస్తారు. సో ప్రస్తుతానికి 10th house 0 degrees. దెర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్ కాబట్టి న్యూట్రల్. అష్టమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. లగ్నాధిపతికి చిన్న రెట్రోలు ఉన్నాయి. అవి ఉంటే ఏంటిది? చిన్న ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటాయి అనమాట. చిన్నప్పుడు ఏదో ఒకటి కామన్ ఫర్ ద చైల్డ్ అనమాట. న్యూట్రల్ అనమాట టైం అయితే. సో చెప్తాను ఇంప్రూవ్మెంట్ చేంజెస్. నార్మల్గా వెళ్తా ఉంది. ఓకే, ఏదన్నా వచ్చినప్పుడు చెప్తా. వచ్చే వరకు అట్లా పోతా ఉంటుంది.
సరే అండి. 2001 ఆ ప్రాంతంలో ఉన్న దానిలో కొంత ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఫ్యామిలీలో మీకు ఎట్లా ఇస్తుంది అనమాట. ఏమన్నా కనిపించాయా కంపారిటివ్లీ బిఫోర్, బెటర్ దాన్ బిఫోర్? అప్పుడు ఫాదర్ ఏం ఆ! చేసేవాళ్ళు, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? అంటే ఫ్లవర్స్ బిజినెస్ చేసేవాళ్ళండి. అంటే అప్పుడు కొంచెం బానే నడిచేదండి. అప్పుడు మంచినే బానే ఉంది ఉంది, అని చెప్పేవాళ్ళు. బానే ఉంది. అందరికన్నా మంచినే గుడ్ ఉన్నామని అనేవాళ్ళు గుడ్. మమ్మీ వాళ్ళు. ఎస్. తర్వాత నెక్స్ట్ 5 yearsకి మళ్ళీ ప్రాబ్లం చెప్దాం. అవును. ఆ, తర్వాత ఎగ్జాక్ట్లీ 2007కి ప్రోగ్రెసివ్ వీనస్ కొంచెం మిక్స్డ్ ఆస్పెక్ట్లోకి వెళ్తున్నాడు, ఇంకెళ్ళలేదు. కానీ 10th house ఆల్రెడీ స్క్వేర్లోకి వెళ్తుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్. కాబట్టి 2007 మీకు 14 ఏళ్ల వయసు. 2007 అవును. అంటే మార్స్లో మూన్ భుక్తి జరుగుతూ ఉంది. మరి మూను అష్టమానికి ద్వితీయాధిపతి కనెక్ట్ అయ్యాడు, మళ్ళీ శని ఫాలో అవుతున్నాడు. శనికో దోషం ఉంది కదా. సో కుటుంబంలో అవును. అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లం కానీ, తర్వాత మీ చదువు కానీ, తర్వాత అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కానీ ఇవేమీ సరిగ్గా లేవన్నమాట. ఇది సప్తమం పోతే చిన్నప్పుడు పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్ ఇట్లా కూడా చెప్తాం అనమాట. కాబట్టి వాళ్ళిద్దరి ఓకే. మధ్య అండర్స్టాండింగ్ కానీ, లేదంటే ఫాదర్ డైవర్షన్ కానీ, హెల్త్ కానీ, ఆ 7, 8, 9 ఇవన్నీ సరిగ్గా లేవన్నమాట. దెబ్బతిన్నాయి. మరి మీకు చదువు ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా కనిపించాయి? ఏం లేదా? అవునండి. యాక్చువల్‌గా మా ఫాదర్ అంతకుముందు బాగుండేవాళ్ళండి. అప్పుడు సడెన్‌గా చాలా ఆల్కహాలిక్ అయిపోయారు. ఆల్కహాలిక్ అక్కడ డైవర్షన్ మాకు అయ్యారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయ్యాయి. కానీ నా చదువులో మాత్రం నేను 2007 వరకే యావరేజ్ స్టూడెంట్ ఉండేదాన్ని. అప్పుడు చదువు ఒక ఇంక్రీజ్ అయింది. మంచి స్కూల్‌కెళ్ళడం వల్ల నేను చాలా చేంజ్ ఈ అయ్యాను. చదువు నా అంతా రేపొద్దున ఎడ్యుకేషన్. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, అందుకు ఇస్తుంది అనమాట. అవునండి. ఎందుకంటే అవును. ఇటు సైడ్ బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు చదువుకోకపోతే మరి ఎవరు ఎలా చేయాలి? అర్థమైంది అట్లా. అవునండి. అవునండి. కాబట్టి ఇది గ్రేట్ కాదు. గ్రేట్ అంటే మనకు ఉపయోగపడేది కాదు, మనం ఇచ్చేది తప్ప తీసుకునే మ్యాటర్ కాదు. ఆల్రెడీ అవును. కుటుంబాధిపతి అష్టమానికి బయట కాబట్టి మనం ఏంటిది సపోర్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ తీసుకోలేమన్నమాట. మనం ఇవ్వాలి తప్ప తీసుకునేదానికి ఏం లేదు. అంటే ఏంటంటే ఇన్ఫినైట్ రుణానుబంధం ఉంది. ఇన్ఫినైట్ అంటే మనం ఇక ఇక ఎంత ఇచ్చినా తీరదు కదా, గొయ్యిలో ఎంత పోసినా. అవునండి. అలా అనమాట అవును. మ్యాటర్. ఓకే. అది ఇక్కడ అవునండి. లేదు, మా పేరెంట్స్ సూపర్ అంత బాగుందని అంటే రేపు పెళ్ళయ్యాక అత్తగారి ఇంట్లోనో ఎక్కడో అక్కడ అది ఉంటుందన్నమాట. ఓకే. అవునండి. ఎక్కడైనా మన మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది మనకి జనరల్గా సాధించాలనే స్పోర్టివ్ రిజల్ట్, కాంపిటేటివ్నెస్ ఇవన్నీ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అనమాట. మీరు గట్టి మనిషి, అంత ఈజీ కాదు మీతో. అవునండి. సో అవునండి. తర్వాత ఆ వీనస్ అనేవాడు స్లో అయ్యి ఆ యురేనస్కి స్క్వేర్ అవుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే, సరే ఇప్పుడు 2011లో అయితే చదువు అయితే మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో చదువు పరంగా, అవునండి. మీకు నాలెడ్జ్ పరంగా, ర్యాంక్స్ పరంగా, ఇట్లాంటి వాటి పరంగా బాగా చెప్తా, పాజిటివ్గా చెప్తా. కానీ ఈ అవునండి. పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫ్యామిలీ, ఎందుకంటే రాహుదశ జరుగుతుంది. రాహు స్టార్లాడు, బుధుడు 9లో వక్రిచ్చాడు. ఏమైపోద్ది? ఆ 9 స్పాయిల్ అయిపోయిందిగా. ఇంకా ఫాదర్ది నెగిటివ్ అవడం, లేదంటే స్కోప్ కనపడపోవడం, ఇట్లాంటివి పనిచేస్తుంది. కానీ మీకు చదువు ఇవన్నీ పెరుగుతాయి అనమాట. ఓకే. అవునండి. ఇంకోటి ఇటు సైడ్ ఎమోషనల్ ఫ్రంట్, అక్కడ లవ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏవి సరిగ్గా ఉండవు అనమాట. ఏదైనా కానీ ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే వీనస్ యురేనస్తో స్క్వేర్ అయినప్పుడు మనం చాలా సెన్సిటివ్గా, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఈజీగా కనెక్ట్ అవుతాం అందరితో, ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట. అర్థమైందా? అవునండి. ఇట్లాంటివన్నీ అర్థమైంది. ఇస్తుంది. సో చదువు ఇటు సైడ్ కెరియర్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అది మంచిగా చెప్తా. దాదాపు అవును. 14, 15 వీనస్ రెట్రో అయిపోయాడు. అమ్మాయి సగం తలనొప్పి పోయింది. ఏమొస్తుంది ఇక 14, 15 పోతా ఉంది. మీ చదువు అయితే ఇంక్రీజ్. ఇక బుధుడు రాహు ఇప్పుడు పరివర్తన యోగం యాక్టివేట్ అయింది. ఇప్పుడు సప్తమాధిపతి అవును. నక్షత్రంలో ఇప్పుడు బుధుడు లేడిగా. సో బుధుడు పరివర్తన కాబట్టి బుధుడు కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. ఓకే. సో గుడ్. ఓకే అండి. కానీ డైవర్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి ఉంటాయి. రాహు ఏమో శని ఫలితాన్ని ఇస్తాడు. అప్పుడు చంద్ర రాహులు అవి యాక్టివేట్ అవుతాయి. సరే, ప్రస్తుతానికి మనం వెళ్తా ఉన్నా, మీకు ట్రిగరింగ్ పాయింట్ చెప్తాను, ఆగండి. ఇప్పుడు అవునండి. 17లో ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏది చేస్తే కరెక్ట్ అనే కన్ఫ్యూజన్ మైండ్లోకి తీసుకుపోద్ది. ఇక్కడి నుంచి అంతా మనకి డ్రై సైడ్ పోతా ఉంది. 16 ఎండింగ్ నుంచి 17, 18, 19 దాదాపు 20 వరకు మీకు ఎమోషనల్ ఫ్రంట్ కానీ, డెసిషన్స్ కానీ, కెరియర్ బాగుందనుకో పర్సనల్ ఫ్రంట్ పోతుంది. దాదాపు 16, 17 నుంచి 20 వరకు అన్ని డ్యామేజింగ్ ప్రాస్పెక్ట్లో ఉతికి ఆరేసాడు అనమాట. కనిపించాయా? బ్యాక్ టు బ్యాక్ అండి అసలు. బ్యాక్ టు బ్యాక్. ఏమి ఇదే అంటే టైంలో పెళ్లి కూడా అయింది ఏంటి? లేదండి. యాక్చువల్‌గా నేను 16 నుంచి నేను ఇంతకుముందు నార్మల్ బ్యాంకింగ్‌లో చేసేదాన్నండి. నార్మల్ బ్యాక్ ఎండ్ వర్క్స్. తర్వాత నేను షిఫ్ట్ అవుదామని ఏఎంఎల్‌కి షిఫ్ట్ అయ్యాను 2018లో. దేనికి షిఫ్ట్ అక్కడ అయ్యారు? నాకు అంటే ఇప్పుడు సడెన్‌గా ఇన్వెస్టిగేషన్స్‌లో చేస్తున్నాను కదా! అవును, ఈ ప్రొఫైల్‌కి చేంజ్ అయ్యాను. చేంజ్ అయ్యారు. అంతకుముందు నార్మల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఈమెయిల్స్ అలా చూసేదాన్ని.
తర్వాత దాని నుంచి దీని ప్రొఫైల్ చేంజ్ చేశాను. అంటే 2018 నుంచి నా ప్రొఫైల్ చేంజ్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్లీ నాకు మంచిగా వచ్చింది. ఉమ్. ప్యాకేజ్ గానీ అంతా. అంటే ఎంత ఇస్తారు అప్పుడు? కానీ అంటే అంతకుముందు నాకు చాలా తక్కువ ఉండేదండి. లైక్ 2,00,000, 2.5 లాక్స్ ఉండేది. ఉమ్. ఇక్కడ వచ్చేసరికి 3 లాక్స్ పైన అయిపోయి 4 లాక్స్ వరకు అయింది. దాని తర్వాత 20 తర్వాత ఇంకా 7, 8 వరకు అయింది. ఇప్పుడు కరెంట్లీ బాగా రన్ అవుతుంది. అక్కడ ఏం ప్రాబ్లం అవ్వలేదు. కమింగ్ టు పర్సనల్ లైఫ్ అండి, లైక్ మీరు చెప్పినట్టుగా అంటే అప్పుడు నాకు ఏలినాటి శని కూడా ఉంది ఉమ్. ఆ టైంలో. అప్పుడు ఏం జరిగిందంటే మన ఫస్ట్ 18 తర్వాత నుంచి కొంచెం అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నమాట ఫైనాన్షియల్ గా. ఏం స్ట్రగుల్? తర్వా- అంటే ఏమన్నా అప్పులు చేసేసారా అంటే ఫాదర్ మా మళ్ళీ? ఫాదర్ మా ఫాదర్ ఫుల్ ఆల్కహాలిక్ అవ్వడం వల్ల తను అంతా అందులోనే డబ్బులన్నీ అందులో ఖర్చు పెట్టేయడము, ఇంట్లో ఏం చూసుకోకపోవడం అలా చేసేవారు. కోవిడ్ రాగానే ఊరెళ్ళిపోయాము. సో 19-20 టైంలో తనకు వర్క్ ఏం లేకపోవడం వల్ల తను బాగా స్ట్రెస్ అయిపోయి తను సూసైడ్ చేసుకున్నారు ఓ 20లో. సారీ అండి. అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాము. తర్వాత ఇంక అప్పటి నుంచి స్ట్రగుల్సే అండి. దాదాపు ఇంకా ఇప్పుడు దట్ 22 వరకు కూడా 10th హౌస్ టెక్స్టైల్ నెట్వర్క్ శాటం జరుగుతుంది. దాదాపు 23 వరకు మీకు జాబులో ఓ 10-15 లక్షలు వచ్చాయన్న నువ్వు వేరే దగ్గర కట్టడానికి అయిపోతాయి కాబట్టి దాన్ని గ్రోత్గా తీసుకో అనమాట. కాబట్టి అంత కాంప్లికేట్ చెప్తున్నావు. 16 నుంచి 23 వరకు డిజాస్టర్ అనమాట. డిజాస్టర్ అంటే నెక్స్ట్ లెవెల్ డిజాస్టర్ అనమాట. అట్లా జరిగింది అనమాట టైం లైన్ అంతా. సో రాహు సెకండ్ హాఫ్లో అసలు నెక్స్ట్ లెవెల్లో ఆడుకున్నాడు అనమాట. కనిపించాయి కదా? అవును. అవునండి. లైక్ మీరు చెప్పినట్టుగా 2020లో మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారు జూలైలో. ఉమ్. తర్వాత నెక్స్ట్ 6 మంత్స్, 1 ఇయర్‌లో పెళ్లి చేసుకోవాలని చెప్పి తొందరలో నేను 2021 మేలో పెళ్లి చేసుకున్నాను. లైక్ ప్రొఫైల్ బాగుందని పెళ్లి చేసుకున్నాను. కానీ అక్కడ చాలా అంటే లైక్ సిస్టర్ ఇన్ లాస్ ఉండే, హస్బెండ్ కూడా అసలు సపోర్టివ్ లేకుండే. ఉమ్. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్‌గా అసలు చాలా దూరం పెడుతుండనమాట. వాళ్ళనే ఎక్కువ పట్టించుకోవడం, నన్ను అసలు టైం ఇవ్వకుండా అలా చేశారు. అక్కడ ఎమోషనల్‌గా చాలా సఫర్ అయ్యాను. పెళ్లయినంక 21లో పెళ్లయింది. ఇంకా 22 ఎండింగ్ కల్లా మా తమ్ముడు కూడా చాలా చిన్నప్పటి నుంచి తన స్టడీస్ బాలేదు మా ఫాదర్ వల్ల. సో తను కొంచెం బాగా స్ట్రెస్ అయిపోయి తను 2022లో తను ఇంకా సూసైడ్ చేసుకున్నారు. ఓ మీకు అంతా ఆ! 8th హౌస్ భయంకరంగా పనిచేస్తుంది కదా అసలు. అసలు 22లో సూసైడ్ చేసుకున్నారు. తర్వాత ఇంకా 6 మంత్స్ అయ్యేవరకి నేను ఎమోషనల్‌గా చాలా డౌన్ అయిపోయానండి అప్పుడు. అవునవును. తర్వాత ఎందుకంటే ఇంకా 1 బై 1 మ్యారేజ్ మనం అంతా సూసైడే చూస్తున్నాం కదా. అసలు మామూలు విషయం కాదు. మనం ఇంత ట్వెన్ కష్టపడి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు సింపుల్గా సూసైడ్ చేసుకుంటే ఎట్లా? ఆ! అదే అండి. 22లో తను సూసైడ్ చేసుకున్నారు. ఇంకా నేను ఎమోషనల్‌గా చాలా డౌన్ అయిపోయాను. ఉమ్. ఈ టైంలో మనం సపోర్ట్ కోరుకుంటాం కదా పార్ట్నర్ అవును, నుంచి. తను కరెక్ట్. ఎటువంటి సపోర్ట్ చేయలేదు. ఇంకా ప్లస్ నన్ను స్ట్రెస్‌ఫుల్‌గా నేను రియాక్ట్ అవ్వడము, నాకు టైం ఇవ్వట్లేదని ఏమైనా గొడవలు చేయడం వల్ల తను ఇంకా అందరితో పేరెంట్స్ మీట్ చేసి నాకొద్దు తను అని చెప్పి తను జాబ్ బంద్ చేయాలి. జాబ్ బంద్ చేస్తేనే నేను తీసుకెళ్తా. అట్లా అని చాలా కండిషన్స్ పెట్టి ఎట్లైనా డైవర్స్ ఇవ్వాలని తను ముందు నుంచి ఫిక్స్ అయ్యిండు. ఉమ్. అట్లా ఫిక్స్ అయ్యి నన్ను చేసేసరికి నేను అప్పటికి ఒప్పుకొని వెళ్ళాను. వెళ్ళాను గానీ తన బిహేవియర్ నాకు కరెక్ట్ అనిపివ్వలేదు. తర్వాత ఇంకా మా నాన్నమ్మ, మా మదర్ ఉంటారు. వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇలా లైఫ్ లాంగ్ కష్టమైపోతది. సరే తన ఇష్టం అని చెప్పి మ్యూచువల్‌గా డైవోర్స్ తీసుకున్నామండి. ఓకే. 23 అంటే 22లో డైవోర్స్ ఫైల్ చేసాము. 22, 23లో అది 25 అల్యూమిని వరకు కూడా ఏమి అయింది. ఇవ్వలేదా ఇక? అంటే తను డైవర్స్ ఇవ్వడానికే ఇస్తానని చెప్పి అందరి ముందు ఒప్పుకున్నారు గానీ, తర్వాత అంటే తను కొంచెం పెళ్ళైన తర్వాత నుంచి సాలరీ తీసుకోవడం అట్లా చేశారు. ఆ. ఆ సాలరీ ఒకటి మేము రిటర్న్ అడిగాము. ఉమ్. కానీ దానికి గూడా తను మ్యూచువల్‌గా ఇస్తామన్నా సరే 2 ఇయర్స్ వరకి మమ్మల్ని అంటే కొంచెం సఫర్ అయ్యామండి. 2025 వరకి సఫర్ అయ్యాము. 25లో ఇచ్చారు తను డైవర్స్. డైవర్స్ ఇచ్చాడు, మనీ ఏమి ఇవ్వలేదు. మనీ అంటే ఇంకా మేము సాలరీ ఎంత ఇచ్చామో అదే ఇచ్చారండి అంతే. ఇచ్చాడు. రైట్. హ్మ్. మిగతాది ఏమి ఇవ్వలేదు. సో అదే పెళ్ళప్పుడు చాలా ఇచ్చిన కొంత చాలా అమౌంట్ ఇవ్వలేదు. దాదాపు 16 నుంచి లైఫ్ తలకిందులు అయిపోయింది అదే చాట్లో. సరే దాని ఇది తర్వాత రాహు వల్ల అంటారా అండి? లేకపోతే ఏలినాటి శని వల్ల అంటారా మీరు? యాస్ పర్ మై చార్ట్. ఏల్నాటి శని అనేది కొరియర్ బాయ్ లాంటిది, అర్థమైందా? మనకి ఒరిజినల్ గా ఉన్న విషయానికి గోచారం సపోర్ట్ చేస్తుంది అంతే, అర్థమైందా? మీకు ఒరిజినల్ ఓకే. గానే ద్వితీయాధిపతి అష్టమాధిపతి కంట్రోల్కి వెళ్ళిపోయాడు. అష్టమాధిపతి ఏమయ్యాడంటే షష్టాధిపతి నక్షత్రంలో ఉంటూ కేతు కూడా ఉండే వరకు అక్కడ శని కేతు ఒకే నక్షత్రంలోకి వెళ్ళి ఇప్పుడు ఆయుకారకుడైన వాడు డిస్టర్బ్ అయిపోయాడు కదా.
సో ఆ డిస్టర్బ్ అయిపోయే వరకు కుటుంబం అంతా కూడా ఎయిత్ కనెక్ట్ అయిపోయింది కదా. సో ఎయిత్ కనెక్ట్ అయినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి. వాటిని మనం సపోర్ట్ చేయడానికే లైఫ్ ఇన్ఫినిటీ అనే వర్డ్ అందుకే వాడా నేను. జనరల్గా అట్లా వాడను, సో అందుకే వాడాల్సి వచ్చింది. అవునండి. సో ఇట్లా లైఫ్ ఇలా అవుతుందండి. ఇంకా మా ఫాదర్ మా తమ్ముడు ఇద్దరు ఆల్కహాలిక్ అవ్వడం వల్ల, ఇద్దరు అలా చేసుకోవడం వల్ల నాకు మొత్తం నా మీద బర్డన్ అయిపోయింది. బర్డన్ అని కాదు కానీ ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. కానీ నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకా ఏమైనా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఎలా అని నాకు అర్థం అవ్వట్లేదండి. అది సరే, నేను ఇప్పుడు బుధుడు అయితే డైరెక్ట్ అయ్యాడు. ఓకే, సో గురువు మాత్రం అలానే ఉన్నాడు. బుధుడు మూవ్ అవ్వాలి. సరే, ఇక చెప్తా. ఇప్పుడు గురుదశ జరుగుతా ఉంది. గురు నక్షత్రంలో అవునండి. ఎవ్వరు లేరు ఇప్పుడు. ఓకేనా? సరే, ఇప్పుడు అవునండి. ఇప్పుడు చెప్తా నేను. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 15 ఇస్తున్నారా? ఇప్పుడు ఒక 13 వరకు వస్తుందండి. 13 వరకు 13. వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు 2026 ఫిబ్రవరి, 2027 ఫిబ్రవరి, ఈ అవునండి. కష్టాలు 2016లో 10 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన కష్టాలన్నీ ఎండ్ కార్డ్ అయిపోయింది. అర్థమైందా? ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఏమి థ్యాంక్ యూ. లేదు ఇక. ఓకే, ఇప్పుడు అప్ సైడ్ చెప్తాను అనమాట. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గ్రోత్ ఉంది. సో చాలా పాజిటివ్ టువర్డ్స్ కెరియర్ లైఫ్ చెప్తా. మ్యారేజ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ప్రస్తుతానికి గురువు జరుగుతున్నాడు. సో సరే. 27, 28 కంటిన్యూ అనమాట చెప్తా. మళ్ళీ ఆగే వరకు దాదాపు 6 ఏళ్ళు పనిచేస్తుంది. 27, 28, 29 ఏమి ఎమోషనల్గా ఎట్టున్నా కానీ మీకు గ్రోత్ ఇంప్రూవ్మెంట్ 30, 31, 32, 33 వరకు వెళ్ళింది అనమాట. 33లో అక్కడ క్యాన్సిలేషన్ ఉంది, ఎందుకంటే శుక్రుడికి క్యాన్సిలేషన్ ఉందన్నమాట. ఓకే మధ్యలో అండి. కూడా ఎమోషనల్గా వస్తూనే ఉన్నాయి. ఓకే, ఓకే అండి. సరే. సరే, నేను కూడా కౌన్సిలర్గా మారాల్సిన టైం వచ్చింది. చెప్తా ఇక ఏదో ఒకటి. సరే, ఇప్పుడు 2033 వరకు అయితే టైం అయితే బాగుందండి. ఓకేనా? సో అప్స్ అండ్ సరే డౌన్స్ అండి. ఉన్నా కానీ మేజర్ లైన్ ఆఫ్ ద కెరియర్ ముందు పోయేదానికి అవకాశం ఉన్నది. అక్కడ 1 ఇయర్ 33, 34 ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్ ఏదో ఉంటాయి కదా, అవి ఓవర్కమ్ చేయాలి. ఓకే, సరే అండి. అది దాటిన తర్వాత మళ్ళీ 35 నుంచి మళ్ళీ 10th హౌస్ మార్స్తో సెక్స్టైల్ ఇస్తా ఉంది. చాలా కాలం పైకి పోద్ది ఇక మళ్ళీ. అర్థమైందా? సరే అండి. 37, 38, 39, 40, 41, 42, 43, 44 ఏం ఆపట్లేదు, కంటిన్యూ అనమాట అప్ సైడే. ఓకే, సరే అండి. చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి. సరే అండి. దాదాపుగా మనం ఆల్మోస్ట్ 51 వరకు కొట్టేయచ్చు అనమాట. ఓకే అండి. పైకి సరే అండి. వెళ్తుంది అనమాట, పైకి వెళ్తుంది. సరే అండి. తర్వాత 51 తర్వాత ఇక టేక్ కేర్ ఆఫ్ హెల్త్, మీ ఓపిక, మీ ఆరోగ్యం, దాన్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాం. సో ఇప్పుడు విషయం ఏంటిదని అంటే, ఇప్పుడు డిజాస్టర్ టైం ఫినిష్ అయిపోయింది. 2030 సరే. 1 దగ్గర కదా మనం చెప్పింది. అవునండి. 2031 దగ్గర ఏం జరుగుతా ఉంది? 2031 కాదు, 33. అర్థమైందా? 33. సరే. సరే, ఇప్పుడు 6 ఇయర్స్ బాగుంది. అర్థమైందా? ఓకే ఓకే, అండి. సరే మధ్యలో రేటింగ్ అడగడం మర్చిపోయా. ఇంతకీ నేను చెప్పిన ప్రిడిక్షన్స్ స్టోరీ ఎగ్జాక్ట్లీ కాకపోయినా ఇంపార్టెంట్ టర్నింగ్స్ ఏదైతే టైం ప్రిడిక్ట్ చేసామో 10కో 4 మార్కులు వచ్చాయో, 8 అన్న వచ్చాయా? పాస్ అయ్యామా లేదా? 8-9 పాయింట్స్ ఇస్తామండి. మీరు ఎంత? చెప్పింది కరెక్ట్. 8-9 పాయింట్స్ ఇస్తాం. 8-9 మధ్యలో. ఓకే, అవునండి. సరే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మంచి విషయమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కళత్ర కారకుడు డిస్టర్బ్ అయ్యాడు, దానికి కొంత క్యాన్సిలేషన్ వచ్చింది. సప్తమాధిపతి డిస్టర్బ్ అయ్యాడు, మొన్నటిదాకా అది కూడా లేదనమాట. మీకు అవునండి. అప్పుడు వివాహం ఆ మూమెంట్లో శుక్రుడికి ఆ మాత్రం క్యాన్సిలేషన్ కూడా లేదు. ఇప్పుడు క్యాన్సిలేషన్ వచ్చింది కళత్రకారకుడు, అది ప్లస్ పాయింట్. కానీ సప్తమాధిపతి దశ జరుగుతుంది, మరి సప్తమాధిపతికి ఏముంది? క్యాన్సిలేషన్ లేదు. అర్థమైందా? సప్తమాధిపతి జరిగితే సప్తమాధిపతికి క్యాన్సిలేషన్ లేదనమాట. లేదన్నప్పుడు అంత ఈజీగా ఎట్ట అవుద్ది? అంత ఈజీగా ఏమి కాదు. కాబట్టి ఓ 2 ఏళ్ళు పోతే శని భుక్తి వస్తుంది. శని అష్టమంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్న కుజుడిని ఫాలో అవుతున్నాడు. సో అది కొంతవరకు బెటర్ కంపారిటివ్లీ. 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సన్ కూడా జరుగుతుంది. కాబట్టి నేను 28 తర్వాత సెకండ్ మ్యారేజ్కి రికమెండ్ చేస్తానండి. ఇప్పుడు రికమెండ్ చేయను, 2028 తర్వాత. ఓకే అండి. 2028 నా తర్వాత. ఏజ్ ఇప్పటికి 33 వచ్చాయండి. మా అవును, ఇంట్లో దానికి నేనేం చేద్దామని చేయలేను కదా. చూస్తున్నా. అర్థమైందా? దానికి అవును. నేనేం అవును. చేయలేను. కాబట్టి నేను మీ సిచ్యువేషన్లో ఉంటే, ఇప్పుడు అవును. మీరు ఒక స్టేట్ ఆఫ్ మెంటల్ స్టేట్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు, అవునా? అవునండి. ఆ వ్యక్తి అలానే ఉండొచ్చు.
అర్థమైందా? అది వేరే స్టేట్ లో చేసుకుంటే, వేరే స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు చేసుకుంటే వాడు సపోర్ట్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నాది నేను చూసుకోగలను. కానీ మనకి మైండ్ సెట్ బిల్డ్ అయ్యి ఉండే అవకాశం ఉంటుందిగా. అవునండి. అట్లా ఆ టైమ్ ఆఫ్ మూమెంట్, స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ అది. అర్థమైందా? సో అవునండి. ఇక్కడ మీరు ఇప్పుడు గురువు ఫెయిల్ అయినప్పుడు, ఎక్స్పెక్టెడ్ గా లేనప్పుడు, రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు, క్యాన్సిలేషన్ లేనప్పుడు ఇప్పుడు చేసుకున్నారనుకో, గురువులో గురువు కాంప్లికేషన్ అనమాట. ఓకే, మళ్ళీ అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ కి నేను ఎక్కువ రేటింగ్ ఇవ్వను. ఓకే, 6/10 ఇస్తా, 5.5, 6/10 ఇస్తా. ఇది నెగిటివ్ టైంలో పోయింది అనుకో, అది 3/10 అయిపోద్ది అనమాట. సో 3/10 లో ఉన్నప్పుడు మనల్ని పిక్ చేసుకుంటే అట్లాంటి వాడు దొరుకుతారు. అదే మనము ఒక 6/10 ఉన్నప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే అట్లీస్ట్ యావరేజ్ సిచ్యువేషన్కి వస్తుంది. అసలు వివాహ యోగమే లేనన్నప్పుడు ఇంకో సంవత్సరం ఆగి చేసుకుంటే పోయేదేముంది? సరే అండి. ఆల్రెడీ మనం కాంప్లికేషన్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను భయపెడుతున్నాను అనుకోమాకండి. అర్థమైందా? వర్కౌట్ కాకపోతే ఎట్లా మళ్ళా? అవునండి. అందుకని నేను కొంత ప్రివెన్షన్ కి టైం పారామీటర్ ని యూజ్ చేసి చెప్తున్నా. అది విషయం. సరే అండి. ఎమోషనల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, లేని దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అవునండి. మనం ఇచ్చేది తప్ప తీసుకునేది లేదు. అవునా కదా? అవునండి, కరెక్ట్ అండి. అది ఇప్పుడు ఈ మధ్య రియలైజ్ అయ్యాను. ఇక రియలైజ్ అయిన తర్వాత ఇక మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్. మన ప్రశాంతతని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు అది మనకి. కరెక్ట్ అండి. ఎందుకంటే చంద్రుడు శని ఫాలో అవుతున్నాడు, ఓవర్ థింకింగ్ చేయిస్తాడు, అక్కర్లేని ఆలోచనలు కల్పిస్తా ఉంటాడు. ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపో, ఫియర్ ఎక్కువ. అర్థమైంది? చాలా జరిగాయి కాబట్టి ఫియర్ బిల్డ్ అవుతుంది. శని చంద్రులు అంటే ఫియర్ అనమాట, అన్వాంటెడ్ ఫియర్స్. అందులోనూ 9th లార్డ్ అయ్యాడు. అవునా? సో కాబట్టి కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి మీరు ధైర్యవంతులు, మీరు దేనైనా ఓవర్కమ్ చేయగలుగుతారు అని మిమ్మల్ని మీరు నమ్మాలి. నమ్మితే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మీరు పని చేయగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. రేపు పొద్దున టైం కూడా ఉంది. అర్థమైందా? దశలు కూడా గురువు వక్రత్వం వల్ల పనిచేస్తాడు. కెరియర్ సైడ్, పబ్లిక్ ఫ్రంట్ ఇవన్నీ బాగా పనిచేసేదానికి అవకాశం ఇస్తుంది అనమాట ఖచ్చితంగా. సరే అండి. చతుర్థం మదర్ కి సఫరింగ్ ఇచ్చింది చూసారా? ఆ వక్రత్వ దోషం వల్ల చతుర్థ భావంలో ఎఫ్లిక్షన్ ఉంది. అదే సప్తమ భావం. ఇప్పుడు మదర్ మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూ వచ్చింది బికాస్ ఫాదర్ కి అడిక్షన్, తర్వాత డెత్, వీటి వల్ల. తర్వాత మీకు డైవర్స్ పనిచేసింది, ఎందుకంటే అది లీనేజ్ ఆఫ్ మదర్ సైడ్ నుంచి ఎఫెక్ట్ అయింది అనమాట. అది ఎక్కడి నుంచో పూర్వకర్మ. సో కాబట్టి మనం గుడ్ కర్మ టువర్డ్స్ ద మదర్. సో ఓల్డ్ ఏజ్ హోమ్, మదర్ కేర్, ఇట్లాంటి ఏదైనా సర్వీస్ సైడ్ మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది సరే అండి. సో 28 తర్వాతనే నేను పెళ్లి అయితే రికమెండ్ చేస్తా. ఎందుకంటే అక్కడ కూడా శని ఏమి 7th సిగ్నిఫై చేయట్లే, 7th లార్డ్ చూస్తున్నాడు, అందుకని అంతే. తర్వాత అష్టమం కాబట్టి సెకండ్ మ్యారేజ్ కి ఓకే. అది తర్వాత లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. 6th లార్డ్ కనెక్ట్ అయినప్పుడు ఒక్కోసారి బ్రదర్ తో సరిగ్గా ఉండదు, లేదంటే బ్రదర్ తో బాగుంటే మ్యారేజ్ పోతుంది. ఇట్లా ఏదైనా సంథింగ్ ఈజ్ రీజన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యారేజ్ కదా. అర్థమైందా? అదే టైంలో అట్లా అనమాట. సో అది కంక్లూషను. దశాంశ చూద్దాము. ఇంచుమించుగా సింహలగ్నం అవుతుంది. సింహంలో శుక్రుడు ఉన్నాడు, శని లాభంలో ఉన్నాడు. బానే ఉంది, కెరియర్ బానే ఉంటుందిలే. ఓకేనా? కెరియర్లో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకోసమే మీకు చదువు డిఫికల్టీ టైంలో కూడా చదువు ఇవన్నీ ప్రోగ్రెస్ అయ్యాయి స్టెప్ బై స్టెప్. ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ పనిచేస్తాయి మీకు బానే, ఎందుకంటే కుజుడు ఉన్నాడు కదా లగ్నం మీద, షష్టాధిపతి. సెక్యూరిటీ, ఇన్వెస్టిగేషన్ ఇట్లాంటివన్నీ వర్క్ అవుతాయి అనమాట. ఆ మార్స్ అనేవాడు అది స్క్వేర్ లో వెళ్ళడం వల్ల, ఆ వీనస్ రెట్రోగ్రేట్ అయ్యి అక్కడే ఉండిపోవడం వల్ల, అంటే కదిపితే చాలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట మనకి. అర్థమైందా? అంటే ఎక్స్ప్రెస్ చేయలేము, బయట వాళ్ళకి చూపించుకోలేం కదా మన ఎమోషన్ ని. కానీ మనం ఇంటర్నల్లీ దట్ మచ్ ఆఫ్ డెలికేట్నెస్ ఉందన్నమాట. అది ప్రాబ్లం. ఓకే, ఇదంతా కూడా 2028కి క్లియర్ అవుద్ది. సరే అండి. ఎమోషనల్ గా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే అండి. అది యాక్చువల్ గా మ్యారేజ్ దోషం ఉంది దీనిలో. కాబట్టి దోషం ఉన్నప్పుడు ఎంత మంచోడిని తీసుకొచ్చి పెళ్లి చేసినా గానీ మనకి కంప్లైంట్ వస్తుంది, మనకి ఎక్స్పెక్టేషన్ వస్తుంది, తెలియకుండానే క్రియేట్ అవుతుంది, హోప్ క్రియేట్ అవుతా ఉంటది. అది మనిషి సహజ గుణం కదా, దాన్ని కాదనడానికి లేదు. కానీ మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ కి ఎమోషన్ కి చాలా ఆపోజిట్. అందుకే అర్థమైందా? మనకు అది తెలిసినా మనం కావాలని మనం అలానే కోరుకుంటూ ఉంటాం. అది ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే మనం హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, రకరకాల యాక్టివిటీస్ ని బిల్డ్ చేసుకుంటే మనం ఆక్యుపైడ్ ఉన్నప్పుడు మనల్ని ఎవడేం చేయలేడు కదా. అదే ఇక అలా. ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్? క్లారిటీ చాలా బాగుందండి. అంటే మీరు చెప్పిందంటే ఎగ్జాక్ట్ గా ఉందండి. నా చార్ట్ ప్రకారంగా సిచ్యువేషన్స్ అన్ని అలానే జరిగాయి. రైట్. అదే 10 ఏళ్ల టైం లైన్ పోయింది కదా, అందులోనూ 8th హౌస్ ఆపరేట్ అయింది కదా.
సో అందుకోసం ఇవన్నీ డెత్ ఇవన్నీ చూడాల్సి వచ్చింది. అవన్నీ ఎండ్ అయిపోయినాయిలేండి. ఓకే, ఇక ఇంకా ఏం లేదు, ఆప్షన్ ఏం లేదు. సో ఎప్పుడైనా లైఫ్లో డౌన్ అయిన తర్వాత ఒకే ఆప్షన్ ఇక అప్పే అనమాట. అర్థమైందా? అవునండి. అదొక్క హోప్‌తోనే ఎన్నొచ్చినా చూసుకుంటూ వచ్చానండి ఇంతవరకి. ఎస్ అండి, ఖచ్చితంగా ఉంది. మంచి చెడు పక్క పక్కనే ఉంటాయి కానీ 10 ఏళ్ల తేడాతో పక్క పక్కన ఉన్నాయి అవి. సరే. అవునండి. నా క్వెషన్స్ వచ్చేసండి లైక్ మ్యారీడ్ లైఫ్ మీరు చెప్పారు. కిడ్స్ అట్లా ఉన్నారండి లైక్ యాస్ అది పర్ ఇక చార్ట్ పెళ్ళైనాక ప్రకారంగా చూద్దాం కదా. చెప్పగలరా? పెళ్ళైనాక అవును. చూద్దాం, ఎందుకంటే పంచమాధిపతికి వక్రత్వం ఇవన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి పెళ్ళైనాక ఆలోచిద్దాం. ఎందుకంటే పుత్రకారకుడు తర్వాత శుక్రుడు ఒక్కోసారి ఏం చేస్తాయి తెలుసా, పిల్లలు లేట్ అవ్వడానికి, పిల్లలు తొందరగా ఇప్పుడు అంతా ఓకే ఉంటే నీకు పిల్లలు అంతా ప్రోగ్రెస్ అయిపోతారు కాబట్టి అది కాంప్లికేట్ చేస్తూ ఉంటాయి. హార్మోనల్ ఓకే హెల్త్ అండి. ఎలా ఉంది? అంటే కొంచెం అప్ అండ్ డౌనే ఉంటుందండి. ఏమన్నా పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయా ఇంకా? అవునండి. రీసెంట్‌గా ఇంకా స్టార్ట్ అయింది. చిన్నప్పుడు ఉండేదండి. ఉమ్, మధ్యలో తగ్గిపోయింది ఒక 5 ఇయర్స్. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిందండి. అదే అదే అదే, ఎందుకంటే 6th లాడు కూడా లగ్నం మీద ఉన్నాడు. ఆ వక్రత్వం వచ్చిందనమాట మధ్యలో. ఇప్పుడు ఈ 10 years బాగున్నప్పుడు చాలా స్ట్రెస్ ఇవన్నీ ఫేస్ చేస్తాం కదా, అప్పుడు కూడా హార్మోనల్ హెల్త్ అవునండి. పోతుందన్నమాట. అవునండి. ఇప్పుడు డైరెక్ట్ అయిపోయాడు రాహు. సో కాబట్టి చాలా వరకు బ్యాలెన్స్డ్, బట్ ఇక ఇంప్రూవ్ ఓకే. చేసుకోవచ్చు అనమాట, వరస్ట్ కాదు. ఓకే. ఓకే అండి. ఇంకోటండి మాకు కొంచెం ల్యాండ్ ఉందండి ఊర్లో. ఉమ్, అక్కడ కొంచెం అది ల్యాండ్ తీసేసి ఇక్కడ హైదరాబాద్‌లో ఇల్లు తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాము. ఉమ్. లైక్ ఏ టైంలో అది బెటర్ అంటారండి? లైక్ నా 28కి ప్రకారంగా ఆ వెళ్ళండి. యోగం ఉందంటారా? 28లోకి వెళ్ళండి, బెటర్. ఇప్పుడు కాదు. ఓకే. అంటే ఆ యోగం ఉందంటారా అండి హోమ్ అట్లా? అవును, కొంచెం వీక్గా ఉంది. ఇక మరి ఉంది కదా, ఆల్రెడీ ఉందాన్ని మనం అడ్జస్ట్ అవును. చేసుకోవచ్చు. కొత్తగా ఎక్స్ట్రా లోన్లు కాంప్లికేట్ చేసుకోకుండా సింప్లిఫైడ్గా చేసుకోండి. చతుర్థం దోషం ఉంది. దోషం ఉన్నంత మాత్రాన కట్టుకోకుండా ఉండకుండా ఏముంటారు కానీ కొంచెం కష్టపడతా ఉంటాము అది. సో లిటిగేషన్ ఓకే. ఇట్లాంటివన్నీ చూసుకొని తీసుకొని టైం బాగుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. 28లో రికమెండ్ చేస్తా, 28, 29 మధ్యలో. ఇప్పుడు 2 ఓకే ఏళ్ళు అండి. ఆగమంట, పెళ్ళికి ఆగమంట, ఇల్లుకి ఆగమంట. ఓకే అండి. అంటే మీరు చెప్పినట్టే నా లైఫ్‌లో అంతా కెరియర్ వైస్ నాకు ఎంత స్ట్రగుల్ అనిపియలేదండి. కానీ ఉమ్. పర్సనల్ లైఫే అయింది మీరు అవును చెప్పినట్టు. అవును, పర్సనల్ లైఫ్ హ్మ్. అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా ఒక్కొక్కటి. అవునండి. అవునండి. కుటుంబ భావం పోయినప్పుడు ఏదైనా మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేది తప్ప మనకి ఇచ్చేది ఏమీ లేదు. అర్థమైందా? మనం ఎంత కష్టపడినా ఏం చేసినా కానీ కన్నీళ్ళు ఓకే. దుడిచేటోళ్ళు ఎవడు ఉండడు. అది మ్యాటర్. అవునండి. కరెక్ట్ అండి. కానీ పిల్లలు మాత్రం ఉందంటారా అండి యాస్ పర్ మై అది ఇక చార్ట్? పెళ్ళి అయినాక ఆలోచిద్దాం. అసలు పెళ్ళే కాకుండా ఎంతమంది పిల్లలు, 5గురా 4గురా అంటే ఎట్టా చెప్పేది? అది అయినాక అప్పుడు సంగతి కదా. అప్పుడు సరే పరిస్థితి, అండి. కండిషను, ఏజ్, హార్మోన్స్ అన్ని పరిస్థితిని బట్టి ఎస్టిమేట్ చేయాలి, అబ్బాయి చాటు అమ్మాయి చాటు చూసి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఫీడ్బ్యాక్ షేర్ చేయండి, మర్చిపోవద్దు, పంపియను నేను.